భారత్ మీడియాకి స్వాగతం. మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం పర్వతాపూర్లోని ఆరోరా యూనివర్సిటీలో విద్యార్థినులపై అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనలో డీన్తో పాటు అడ్మినిస్ట్రేషన్కు చెందిన ఇద్దరు సిబ్బందిని యాజమాన్యం సస్పెండ్ చేసింది. వివరాల ప్రకారం ఎంబీఏ మొదటి సంవత్సరం కొత్తగా చేరిన పలువురు విద్యార్థినులకు డీన్ మరో ఇద్దరు సిబ్బంది అసభ్యకర సందేశాలు పంపుతున్నట్లు ఆరోపణలొచ్చాయి. ఈ విషయం తెలిసిన తోటి విద్యార్థులు ఆగ్రహంతో డీన్ సిబ్బందిపై దాడి చేసినట్లు సమాచారం. దాడి అనంతరం డీన్ సిబ్బంది మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా తమపై కేసులు పెడతారా అంటూ విద్యార్థులు యూనివర్సిటీ వద్ద ఆందోళనకు దిగారు. అధికారులకు తెలియజేయాలని, చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని సూచించారు. అవసరమైనప్పుడు విద్యార్థులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇప్పుడు సామరస్యంగా కూర్చొని మాట్లాడుతూ ఉన్నాం. మీకు ఇబ్బంది కావద్దనేసి మేము ఇంతసేపు కూర్చొని మాట్లాడాము. నెక్స్ట్ టైం మనం మాట్లాడకుండా వాళ్ళు ఎవరైతే సస్పెండ్ అయ్యారని లోపలికి రానేసి మాత్రం మేమే ఎమ్మడివాడి తరుగుతామని చెప్తున్నాం. మీకు ఇప్పుడు సార్ వాళ్ళు మాట్లాడారు. మీరు ఒక్కసారి సైలెంట్గా ప్లీజ్. అవసరం వాళ్ళని తక్కువ చెప్పింది వినండి. ఒక్కసారి సార్ మాట్లాడతారు. ఒకటే, ఏదైనా ఎవరైనా తప్పు చేస్తే చట్టం ఉన్నది, ఆ చట్ట ప్రకారం ఏదైనా చేస్తారు. మీరు ఎవరిని కూడా మ్యాన్ హ్యాండిల్ చేయడం కానీ, ఇంకేదో చేయడం కానీ, ఈవిటింగ్ చేయడం కానీ, ఆ చేసిన వాళ్ళ మీద పక్కా చర్య యాక్షన్ ఉంటుంది. అది వీళ్ళు ఈరోజు చేయలేదు, వాళ్ళు మీరు రివోక్ చేసారు. అది వాళ్ళకు థ్యాంక్స్ చెప్పాలి మీ కాలేజ్ వాళ్ళకు. అందరూ రావడం వల్ల, లేకుండా పక్కా మీ మీద యాక్షన్ ఉంటుండే. కానీ యాక్షన్ అయితే మీ లైఫ్ ఏముంటుంది? అలాంటి పనులు చేయొద్దు ఎప్పుడే. కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే డైరెక్ట్ 100 డైల్ చేయండి, మా వాళ్ళు వస్తారు, మీకు సొల్యూషన్ అక్కడ చెప్తారు. అంతే తప్ప మీరు ఇలాంటి బాగా చేయొద్దు మీరు ఏమైనా పనులు. ఓకేనా? ఇంకోటి, మీ ఏదైనా ప్రాబ్లం ఉంటే డైరెక్ట్ అమ్మాయిలు కానీ ఇంకెవరే కానీ ఈ మేనేజ్మెంట్ చెప్పండి. వాళ్ళు వినలేదా పోలీస్ స్టేషన్ రండి, డైరెక్ట్ 100 డైల్ చేసి మా వాళ్ళు షీ టీమ్ వాళ్ళు వస్తారు. షీ టీమ్ వాళ్ళు వచ్చి మీ పర్సనల్గా మీరు మీ పేరు బయట పెట్టకుండా వాళ్ళే అన్నీ తెలుసుకొని వచ్చి మాకు కాంప్లైంట్ ఇస్తారు. దాని మీద యాక్షన్ తీసుకుంటాం. సంబంధించినటువంటి ఇప్పుడు తుంగతుర్తి రవాణాతో పాటు అన్ని విద్యార్థి సంఘాలు వచ్చాయి కదా. ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ, పని సంఘాలు వచ్చినాయి. వాస్తవానికి ఏంటంటే మీకు జరిగినటువంటి విషయం పైన వైస్ ఛాన్సలర్తో చర్చించడము. మీరు ఏదైతే సస్పెన్షన్ చేసారో ఆ సస్పెన్షన్ ఎత్తివేసారు. ఆ సస్పెన్షన్ దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు పెట్టారు. వాళ్ళు ఇబ్బందులు పెట్టినా కూడా ఖచ్చితంగా మేము వస్తాం, మళ్ళీ మాట్లాడతాం, దాని ఇబ్బంది ఏం లేదు. కానీ మీరు కూడా యాజ్ పర్ అకాడమిక్ నామ్స్ ఏమన్నాయో ఆ అకాడమిక్ నామ్స్ సంబంధించి మీరు దానికి తగ్గట్టు మీరు ఉండాలి. ఎందుకంటే మీరులో కొంచెము వేరే ఇష్యూ మళ్ళీ తీసుకొని మళ్ళీ దీన్ని ఇన్వాల్వ్మెంట్ చేసి దీనిలో ఇంక్లూడ్ చేసుకొని మళ్ళీ కావాలని చేస్తున్నారు, వాంటలు చేస్తున్నారు చెప్పేసి ఆ రకంగా ఉండకుండా మీరు ప్రయత్నం చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైతే ఆ ఫ్యాకల్టీ ఉన్నారో, ఆ 3 members 4 members ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఒక ఎంక్వైరీ కమిటీ చేస్తారని చెప్పి అలాగే ఎంక్వైరీ కమిటీ నడుస్తున్నది. ఎంక్వైరీ కమిటీలో కూడా ఓన్లీ స్టాఫ్ వేసినారు 3 members. పోలీస్ డిపార్ట్మెంట్ ఒకరికి ఇన్వాల్వ్మెంట్ చేయండి, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఆ ఎంక్వైరీ చేసిన తర్వాత రిపోర్ట్ వచ్చిన దాని తర్వాత మీరు యాక్షన్ మీరు తీసుకోవాలి. వాళ్ళపైన కంప్లైంట్ కేసు పెట్టాలి. దాంతోపాటు సీరియస్ పైన యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే గతంలో వాళ్ళు ఇంతకుముందు పనిచేసిన దగ్గర కూడా సేమ్ ఇదే ఇష్యూ జరిగిందని చెప్పేసి మా దృష్టికి వచ్చింది. కాబట్టి అటువంటి వాళ్ళు ఏ క్యాంపస్ పైన మళ్ళీ ఇదే చేస్తారు. కాబట్టి వాళ్ళు పర్మనెంట్గా ఏదో ఒకటి వాళ్ళకు అట్లా చేయకుండా చేయాలని చెప్పేసి మేము చెప్పినాం. ఇవన్నీ విషయాలకు సంబంధించినటువంటి యూనివర్సిటీకి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ మొత్తము చాలా క్లియర్గా మీకు సానుకూలంగా స్పందించారు. కాబట్టి భవిష్యత్తులో కూడా మీకు ఏమైనా ఇబ్బంది అయితే కూడా మేము ఉంటాం. Problems you have, I am Geeta Parthiban. I will be available in this room. You can come to me at any time. Feel free to talk to me. Whatever you are sharing with me, it will not go out of my room. That I promise you. One point. Anything you told any faculty or any students, any problem, please, if you feel okay, embarrassing to share with me, you can write it grievances@arora.edu.in. My phone number is also available in the website. Okay, I am the grievance cell coordinator. I am the chairperson. You can come to me. Feel free to come and share any problems of your things, either it is academic or personal, anything you can share it with me. I will not share it with anyone. It will that promise I can give you. Okay.
సార్ నిన్నటి సంఘటన జరగడం చాలా బాధాకరం. ఆ జరగడానికంటే ముందే మాకు కంప్లైంట్ ఇచ్చుంటే పరిస్థితి ఇక్కడ వరకు వచ్చేది కాదు. సరే తెలుసో తెలియక పిల్లలు కాబట్టి మీరు తప్పు చేశారు, ముందు మాకు చెప్తే అసలు యాక్షన్ మేమే తీసేసుకునే వాళ్ళము. అయినా కూడా నిన్న యాక్షన్ తీసుకున్నాము, వాళ్ళని సస్పెండ్ చేసి బయటకు పంపించడం జరిగింది. సరే మీరు ఆ విషయంలో నిన్న కొంచెం మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడము, మేము సస్పెండ్ చేయడము, మళ్ళీ ఇప్పుడు మీరు రియలైజ్ అయ్యి అండర్టేకింగ్ ఇవ్వడం వల్ల ఆ సస్పెన్షన్ కూడా రివోక్ చేశాము. మాది ఒకటే విజ్ఞప్తి ఏంటంటే మీరు అందరూ స్టూడెంట్స్ అమ్మ, మంచి భవిష్యత్తు ఉంది మీకు. తొందరపడి మీరు ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటే ఆ క్షణంకి మంచిగా అనిపించవచ్చు, కానీ మీ ముందు జీవితం 60-70 సంవత్సరాల జీవితం ఉంది ముందు, అది పాడవకుండా చూసుకోండి. మేము కావచ్చు, స్టూడెంట్ యూనియన్స్ కావచ్చు, మేము అందరం కోరుకునేది మీ భవిష్యత్తు బాగుండాలనే. మీరందరూ కూడా మా పిల్లల్లాగానే తప్ప మీ మీద ఏదో మా కోపాలు ఉండవు.